శుభవార్త ఈ వచ్చే ఆదివారం అనగా ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఈ సికింద్రాబాద్లో బేతల్లో అభిషేకార్థంలో పరిశుద్ధాత్మ కొన్ని కార్యాలు చేసి సెలవిచ్చున్నాడు. 27వ తారీఖు నాడు నీకోసం ప్రత్యేకంగా పరలోకం తెరిచి ద్వారాలు తెరుస్తుందని సెలవిచ్చాడు. ఈ పరలోక ద్వారాలు తెరుస్తుండగా మీ యొక్క బేతల్లో ఉన్నటువంటి విశ్వాసం సందర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకటువంటి మానముఖం గల సెరాఫ్ యొక్క పంపించబోతున్నాడు. సో సెరాఫ్ వచ్చినప్పుడు అద్భుతాలు జరగబోతున్నాయి. సో కాబట్టి మీరు సికింద్రాబాద్ ఉన్న, హైదరాబాద్ ఉన్న, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా కానీ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కుటుంబాలుగా రండి. సికింద్రాబాద్ బేతల్లో ఉదయం 9 గంటలకు అభిషేకాలు ఉంటుంది, సాయంకాలం 5 గంటలకు ఉంటుంది. 2 అభిషేకాలు ఉంటాయి. మీరు స్వస్థ కోసం, విడుదల కోసం, దేవుని చిత్తం కోసం, ఇంకా వాక్యంలో ఎదగాలి, బలపడాలి, దేవుని ఆరాధించాలి, ప్రోత్సాహం, విశ్వాసం మారాలని కోరుకున్నట్లయితే కుటుంబాలుగా వచ్చి ఈ యొక్క అభిషేకార్థంలో పాల్గొనండి. ఈ స్థలము బేతల్ టవర్, బాలచంద్ర యాప్లో సికింద్రాబాద్. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ అని కొడితే లొకేషన్ వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 24B 211 బస్సెస్ ఉంటాయి. కుటుంబాలకు రండి. ఉదయకాల అభిషేకార్థంలో సెరాఫ్ వచ్చి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా సందర్శిస్తాను సెలవిచ్చున్నాడు. ఎవరినైతే సెరాఫ్ దర్శించబోతున్నాడో వారికి అనేకమైనటువంటి కార్యాలు జరగబోతున్నాయి, స్వస్థలు జరగబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? సో కుటుంబాలు రండి. అలాగే సాయంకాలం 5 గంటలకు కూడా అభిషేకార్థం ఉంటుంది. ఈ అభిషేకార్థంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా వచ్చిన వారితో దర్శించబోతున్నాడు, కార్యాలు జరగబోతున్నాయి, అనేక సాక్ష్యాలు వస్తున్నాయండి. సో ఇంకెందుకు ఆలస్యం? రండి, కుటుంబాలు రండి, రోగులు తీసుకురండి, దైవపట్నం తీసుకురండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. సో వివరాల కోసం కింద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకోండి. మర్చిపోకండి. ఏప్రిల్ 27వ తారీఖు అనగా ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు అభిషేకార్థన, సాయంత్రం 5 గంటలకు అభిషేకార్థన. సికింద్రాబాద్ బేతల్ టవర్లో స్థలం బేతల్ టవర్, బాలాజీ యాప్లో సికింద్రాబాద్. రండి, కుటుంబాలుగా దేవుడు దర్శించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.